పురందర్ బాదూరి మన ప్రొఫెసర్ అండి, ఆయన కొంచెం సీనియర్ అండి యాక్చువల్గాను. సో ఈయన ఉన్నటువంటి రీసెర్చ్ ఏరియాలో మీరు చూసుకున్నట్లయితే ఫార్మల్ వెరిఫికేషన్ ఆఫ్ రియాక్టివ్ సిస్టమ్స్ అండ్ ఆటోమేటివ్ కంట్రోలర్ సింథసిస్ అండ్ లాజిక్ అండ్ సెమాంటిక్స్ ఆఫ్ కంప్యూటేషన్. సో ఈ పర్టికులర్ ఏరియాలో కానీ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇది చేయొచ్చు మీరు. సో సుకాంత బటర్జీ డిజైన్ ఆటోమేషన్ అల్గారిథమ్ సెక్యూరిటీ, అది ఆయన ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. అట్లాగే సమిత్ భట్టాచార్య హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ అండి. ఇది కావాలంటే ఈ దగ్గరే చేయాలి, హెచ్సిఏ అంటారండి. అది ఎక్స్క్లూసివ్గా హెచ్సిఏ అనేది చాలా తక్కువ కాలేజీలోనే ఉంటుంది ల్యాబ్. ద బెస్ట్ హెచ్సిఏ ల్యాబ్ ఈజ్ కార్నెగీ మెలాన్ యూనివర్సిటీ, ఈవెన్ ఎంఐటీలో కూడా ఉండదు. సో ఎక్స్క్లూసివ్గా, ఎందుకంటే ఫస్ట్ సిఎస్ డిపార్ట్మెంట్ పెట్టింది ఎంఐటీ కదండి, సిఎంయు కార్నెగీ మెలాన్ యూనివర్సిటీ. ఫస్ట్ ఎక్స్క్లూసివ్ సిఎస్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసిందే వాళ్ళు, ఫస్ట్ రోబోటిక్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిందే వాళ్ళు. సో వాళ్ళ దగ్గర ఎస్సీఏ ఉంటుందండి. సో ప్రాజెక్ట్స్ చాలా ఇంట్రెస్టింగ్గా రేపు ఫ్యూచర్లో ఎప్పుడన్నా ఎస్సీఏకి సంబంధించి ఏదైనా హైయర్ స్టడీస్కి వెళ్ళాలనుకుంటే ప్రాబ్లీ ఇలాంటి ఏరియాస్లో మీరు రీసెర్చ్ ఇప్పుడు చేస్తేనే బెటర్ అండి. యూజర్ మోడలింగ్ కానివ్వండి, మోడల్ బేస్డ్ వాల్యుయేషన్ ఆఫ్ ఇంటరాక్టివ్ సిస్టమ్స్ కానివ్వండి, రీహాబిలిటేషన్ ఇంజనీరింగ్ కానివ్వండి. అలాగే ప్రదీప్ కేఆర్ దాస్. సో ఈయన ఏరియాస్ చూసినట్లయితే స్పీచ్ ప్రాసెసింగ్ అంటే జనరల్గా మీకు ఎన్ఎల్పీలో వస్తుంది కూడా పార్ట్ కింద. మ్యాన్ మిషన్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్, అల్గారిథమ్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, స్మార్ట్ డివైసెస్, మొబైల్ రోబోటిక్స్, ఇది అయినటువంటి ఏరియాస్ అండి. జితేంద్ర కుమార్ డేకా, సో ఇది అక్కడ నార్త్ ఈస్ట్ అతనేనండి యాక్చువల్గా. ఇతను ఫార్మల్ మోడలింగ్ అండ్ వెరిఫికేషన్ అండ్ క్యాడ్ ఫర్ విఎల్ఎస్ఏ ఎంబెడెడ్ సిస్టమ్. చూసారా, అంటే విఎల్ఎస్ఏ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, డిజైనింగ్ కానీ టెస్టింగ్ కానీ వెరిఫికేషన్స్ సంబంధించి ఇంట్రెస్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ప్రాబబ్లీ ఇన్ని అప్రోచ్ అవడానికి ట్రై చేయండి. మేబీ సిఎస్ డిపార్ట్మెంట్లో ఉన్నప్పటికీ ఈసీలో ఉన్న వాళ్ళు కూడా అప్లై చేస్తే కూడా ఇచ్చే అవకాశం ఉంది.